గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా ఆరాధ్య అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. స్కూల్కు రెడీ అవుతుంది, జుట్లు వేయించుకుంటుంది. ఉదయం పూట అయితే ఇక అమ్మాయిలు ఉన్నారంటే ఇది ఒక పని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత తొందర రెడీ అయిదామన్నా అని ఈ జుట్ల వల్ల టైం బాగానే తీసుకుంటుంది. జుట్లు పెద్ద జుట్లు ఉన్న తల్లులకు అయితే ఇబ్బంది, పిల్లలకు జుట్లు వేయడానికి కదా ఆరాధ్య, అవునా కదా? మా ఆరాధ్య చూడండి ఫ్రెండ్స్, ఆమె సైజు చిన్నగా, జుట్టు ఏం పెద్దగా, చాలా బాగా పెరుగుతుంది కదా ఆరాధ్య. నీకు జుట్టు, నీ జుట్టుకి ఏం వాడతావమ్మా? ఏం వాడతావు? ఏంది? షాంపూలు వాడతావు? ఆయిల్ వాడవా? ఆయిల్ వాడతావు కానీ ఏం ఆయిల్ అనేది నీకు తెలియదు కదా. వేరే చుట్టూ వాడతావా? దొంగ. ప్యాషూట్ ఆయిలే కానీ నువ్వు తిండి ఇంకా మంచిగా తింటే ఇంకా మంచిగా పెరుగుతాయమ్మా. నీ జుట్టు అయితే బాగున్నది, మంచిగా పెరుగుతున్నది. ఓకేనా? మంచిగా తినాలి, మంచిగా తింటేనే జుట్టు మంచిగా ఉంటుంది. ఇట్లనే బ్లాక్ హెయిర్ ఇట్లనే ఉండాలి. ఇప్పుడు మాకు చూడు ఎంటికలు వైట్కి వచ్చినాయి, నాకైతే సగం సగం. అందరికి వస్తున్నాయి ఇప్పుడు ఈ ఫుడ్ తీరు. అవు, నాకు సైడ్లకు అయితే కొంచెం వైట్ హెయిర్ వచ్చింది. అట్లా రావద్దు మీకు అంటే మంచి ఫుడ్ తినాలి, మంచిగా తిని మంచిగా ఉంటే వస్తాయి. మేము నూనె కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ కల్లా బంద్ చేసినాము. ఎందుకంటే అదే వచ్చింది, ముఖం జిడ్డు జిడ్డు అనిపిస్తా అని నేను 9th 10th నుంచే బంద్ చేసినాం. ఇక ఆయిల్ పెట్టుకున్నాడు అట్లా ఎంతకెళ్ళి ఇట్లా అయినాయి. అప్పటి నుంచి నూనె పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. నీ ఎంతకెళ్ళాక పెట్టుకోవాలి. పిల్లలు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ అతను తింటున్నాడు, ఈయన నూనె పెట్టుకుంటలేదంట, ముఖం జిడ్డు అవుతుందని. పెట్టుకోవాలి చిన్న, ఓకేనా? నైట్ పెట్టుకోండి, ఉదయం స్నానం చేసినా సరే కానీ నైట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎంతకెళ్ళు అగో ఇప్పటికే కొంచెం రాగి అవుతున్నాయి. నీ నూనె పెట్టుకోండి. మా దగ్గర ఒక సారు ఉంటుండే, సారు నూనె పెట్టుకొని వస్తుండే. మేమేమో చిన్న ఉన్నప్పుడు బంద్ చేసినాం, ఎంతకెళ్ళాము ఇట్లా అవుతున్నాయి. అందుకే నూనె పెట్టుకోండి. కొంతమంది పెద్ద ఏజ్ వచ్చినంత కూడా ఎంటికలు నల్లగానే ఉంటాయి ఇప్పటికి కూడా. మాకు చెప్పిన సార్లకు కూడా కొంతమందికి ఎంటికలు నల్లగా ఉన్నాయి, మాకేమో తెల్లగా అవుతున్నాయి. అందుకే మీరు మంచి నూనె వాడుకోండి అమ్మ, మంచిగా నూనె పెట్టుకోండి, ఓకేనా? ఫుడ్ కూడా మంచిగా తినాలి. తిండి మంచిగా తినాలమ్మా. తిండి మంచిగా తింటే నీ ఉన్న శక్తి అంతా సగం వెంచుకలేక పోతుంది. అందుకని వీక్ అవుతావు. కట్ చేస్తా. అవు, అవును. కానీ తిండి మంచిగా తిను, సరేనా? పాలు అయినావు కదా, కొంచెం అన్నం తిను, వెళ్దాము, ఓకేనా? నేను తిని అయినా నేను టిఫిన్ చేస్తా, టిఫిన్ చేసి వెళ్దాము, ఓకేనా? ఈరోజు నేనైతే బూందీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎట్లా వస్తుందో ఏమో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇట్లయితే వచ్చింది. చాలా సింపుల్గా ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా ఫ్రెండ్స్, మంచిగానే వస్తుంది. ఫస్ట్ టైం చేసిన. జల్లిగంటతో కూడా వస్తుంది కానీ నేను దాంట్లో ఒకసారి ట్రై చేద్దామని నేను చేసిన ఫ్రెండ్స్. దాంతో చేసిన, ఇట్లా కూడా చాలా బాగా వస్తుంది జల్లిగంట.
దీంతోనే కరెక్ట్ ఫ్రెండ్స్. నేను అనవసరంగా దీంతో చేసి కొంచెం తిప్పలాడ చేతికి వేడి తగిలింది. అంటే ఇది ఉంది, కాకపోతే నేను దాంతో ట్రై చేసిన. ఇదే బెస్ట్ ఫ్రెండ్స్. ఈ జల్లిగంటనే బెస్ట్. చాలా ఈజీ అనిపించింది. ఇప్పుడు ఎక్కువ పిండి అయితే తీసుకోలేను, ఒక గ్లాస్ మీద సగం తీసుకున్న ఫ్రెండ్స్. మంచిగా అయింది. ముందైతే క్రిస్పీగా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసిన ఎట్లా వస్తుంది అనుకున్నా ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా ఓన్లీ శనగపిండి ఒకటే తడిపి చేస్తున్నా. చాలా బాగా వస్తుంది. రౌండ్ రౌండ్గా ఇట్లా వస్తే నాకు చాలా ఇష్టం. బయట అయితే కోతులు ఉరుకులాడుతున్నాయి ఫ్రెండ్స్. మేము లోపల డోర్ పెట్టుకొని చేస్తున్నాం. ఈరోజు పొద్దున్న నుంచి మా ఇంటి దగ్గరనే ఉన్నాయి ఫ్రెండ్స్, పోకుండా మరి అవి. పల్లీలు అయితే ఫ్రై చేసి వేసిన ఒక సైడు. ఇప్పుడైతే పుట్నాలు ఫ్రై చేసిన ఫ్రెండ్స్. పుట్నాలు పల్లీలు తింటుంటే వస్తుంటే బాగా అనిపిస్తాయి కదా నోట్లకి. చాలా బాగుంటుంది. చిట్టు చిట్టు ఉంటుంది, భయపడొచ్చిన. కరేపాకు అయితే ఫ్రై చేసిన. కొంచెం గట్టిగా కావాలి. కరేపాకు పల్లీలు పుట్నాలు అయితే వేసిన. సన్న మిక్చర్ చేస్తా. ఇప్పుడు సన్న మిక్చర్ చేసి ఇందులో కలుపుతా ఫ్రెండ్స్. తర్వాత చూపిస్తాం మీకు ఎట్లా అయిందో ఫైనల్గా.
బాగా ఇది బాగా ఇది చూడు ఎట్లా పోతుంది ఫస్ట్ డోర్ పెట్టు అయ్యో సూపర్ స్నాక్స్ చేసింది కదా లక్ష్మి సూపర్ 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 తిని చెప్పు తినకుండా చూస్తే తెలుస్తుంది కదా ఫ్రెండ్ మాకు స్కూల్కి అయితే స్నాక్స్ మంచిగా అయినాయి ఫ్రెండ్స్ సూపర్ బాగుంది అదే బాగుంది సూపర్ మళ్ళీ సినిమాలో సూపర్ ఉంది మేము పదే మంచిగా చెప్పండి పదే ఘోరంగా పడుతుంది మామూలుగా లేవు తిప్పి పడుతున్నది చాలు కానీ మనం పెట్టే చెప్తాను నెక్స్ట్ మంచిగా పెట్టినాయని చిత్రం లేదా చదాలో మంచి గాలికి మెల్లనే తింటా ఇంకా తను చేయాల్సింది ఉన్నాయి సార్ మనం రేపు టూర్ వెళ్తున్నాం కదా అనుకోని చేయడానికి పెన్ను పట్టుకొచ్చినాం మురుకుల కోసం మళ్ళీ పెళ్లి చేసిన తను ఇవి చేస్తుంది అనుకోలేను ఈవినింగ్ మురుకులు చేద్దామని అనుకోకుండా చేసిన ఇది నైట్ తీసుకెళ్ళింది నైట్ లేట్ అయింది కాలేదు గోధుమ పిండి గోధుమలు పట్టించుకొని వచ్చి పూరి చపాతీలకు టూర్ వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఉంటే బాగుంటాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇవన్నీ అదేవిధంగా కొన్ని కూరగాయలు పట్టుకొచ్చిన టమాటా మిరపకాయలు కొన్ని ఎందుకంటే ఈ టూత్ డేస్కే బీరకాయలు అవే కొన్నే పట్టుకొచ్చిన మళ్ళీ వచ్చాక మళ్ళీ తీసుకోవచ్చని ఫ్రెష్గా వర్షం ఏం వర్షం రా నార్మల్గా లేదు అబ్బో ఈ వర్షానికి బయట ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ చెట్లు అటువంటి కూడా ఎక్కువ మెత్త ఉన్న చెట్లు అయితే ఎదిగిపోయేటట్టు వస్తుంది వర్షము అందరూ సేఫ్టీగా ఇంటికాడ ఉండడం మంచిది ఇస్తుంది వర్షాలు చాలా ఘోరంగా అవుతుంది వర్షం మకానా అన్నది చూడండి ఫ్రెండ్స్ హెల్త్ చాలా మంచిది కదా మకానా చేసిండు తీసుకోమా మకానా తినామా నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను తిన్నావు ఎంత ఇంకా మధ్యలో తిన్నాం పెట్టిదాన్ని ఇచ్చండి హెల్త్ చాలా మంచిగా ఉందా కానీ కాసేపు అయినా మురుకులు ఇట్లా స్టార్ట్ చేయాలి చేసేది పూరీలు చపాతీ మార్నింగ్ చేస్తాం పూరి ఇప్పుడు చేస్తాం చపాతీలు ఒక్కటే మార్నింగ్ చేసుకోవాలి కొంచెం రైసు చట్నీ గిట్ట వేసుకొని పెడితే అక్కడ వెళ్ళొచ్చేవు ఒక 2 డేస్కు దాన్ని కాకుండా కొంచెం పూరీలు చపాతీలు ఎక్కువ చేసుకోవాలి బాగున్నాయి మా కప్ కొద్దిసేపు అయి టీ తాగాలి వాతావరణానికి టీ తాగితేనే రిఫ్రెష్ అవుతాం ఫ్రెండ్స్ నువ్వు ఎన్ని తిన్నా కూడా టీ తాగకపోతే తాగాలి అనిపిస్తే ఉంటాం మా ఇద్దరికి మా పెద్దగాకి మరీ ఎక్కువ మా నిర్మలకి అయితే ఘోరం టీ ఉంటే చాలు ఫ్రెండ్స్ తినకుండా సరే నన్ను వాతావరణం అయితే ఎవరైనా కూడా ఈ వాతావరణానికి టీ తాగాలనిపిస్తుంది టీ తాగాలి కట్టె పైన మురుకులు చేయి మరి లక్ష్మి కట్టె పైన మురుకులు చేయి ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ డిన్నర్లోకి ఓన్లీ పులిహోర అయితే చేసిన ఎందుకంటే పొద్దంతా అంతా పని అయింది ఫ్రెండ్స్ మిక్సర్ చేసిన మళ్ళీ ఈవినింగ్
మురుకులు కూడా చేసిన. అట్లానే ఓన్లీ రైస్ వండి పులిహోర అయితే చేసిన ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఇప్పుడు ఎవరితో బర్త్డే ఫంక్షన్ ఉందని వెళ్ళిండు. మేము మా పిల్లలు అయితే మా మామ తిని పండుకున్నాడు. నేను శరత్ అయితే తింటున్నాం. ఆరాధ్యం తినమంటే తింటలేదు, తినబెట్టాలి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం ఎండ వేడి ఉన్నది. ఈవినింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం అయితే పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు పడుతూనే ఉంది. నిన్న పెట్టిన మొక్కలకైతే మంచిగా వాటర్ అయితే మంచిగా అవుతున్నాయి వర్షంతోనైతే. బాగుందా పులిహోర? ఈరోజు అయితే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ మరి.